నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు లాల్ దర్వాజా ఆలయానికి నూతన కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ బాలాజీనగర్ లో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే పేరుతో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పెట్రోల్ పై పన్నుల భారాన్ని తగ్గించాలి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ డిమాండ్ మదిరలోని యూనియన్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం ఏసీలతో పాటు సీలింగ్ కౌంటర్లు అగ్నికి ఆహుతి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ 6 సభ్యులతో కూడిన నూతన కమిటీని నియమించింది. బోనాలు, దసరా, శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణ కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులుగా రంగా రమేష్ గౌడ్, ఏ మాణిక్ ప్రభు గౌడ్, పోసాని విజయ్ కుమార్, సిహెచ్ వెంకటేష్, బంగ్లా రాజు యాదవ్, కె రవిరాజులను నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఈ 7 బోనాలు, విజయదశమి ఉత్సవాల వరకు ఈ కమిటీ కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా అందరినీ కలుపుకొని ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి భారీ సన్నాహాలు చేస్తున్నామన్నారు. అందులో వాడరా గుర్తుపట్టిందా నేనే మనం లేదు కదా సింహవాహిని మహంకాళి మాతేశ్వరి బోనాల ఉత్సవ కమిటీ గత 3వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక 6 మందితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ బోనాల జాతర మరియు దసరా ఉత్సవాలు వైభవంగా జరపాలని చెప్పి మమ్మల్ని అపాయింట్ చేసినందుకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే మినిస్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాడు మేము జరిపేటటువంటి ఈ బోనాల ఉత్సవాలు ఇప్పటికే శుక్రవారం 31వ తేదీ నాడు ప్రారంభమైనాయి. ఇక రేపటి నుంచి జరగబోయే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అత్యంత వైభవంగా జరపడానికి మేము 6 మంది సభ్యులను కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక రేపు ఏదైతే గురువారం ఉందో రేపు బుధవారం ఉందో శాకాంబరి పూజ ఉంటుంది. శాకాంబరి పూజ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. భక్తులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే మాదిరిగా ఎల్లుండి గురువారం నాడు పెద్ద ఎత్తున సిటీ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చే బోనాలు ఏదైతే ఉన్నాయో విద్యార్థులు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. వారాన్ని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే దినం ఏదైతే గురువారం నాడు జరుగుతుందో ఉమ్మడి దేవాలయ ఊరేగింపు నుండి అమ్మవారికి ఏదైతే బోనం తీసుకొస్తారో వాళ్ళని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే శుక్రవారం నాడు పెద్ద ఎత్తున మేము గత 16 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి శిఖర హారతి ఏదైతే ఉందో ఆ హారతికి సంబంధించినటువంటి వస్తువులు ప్లేట్లే కానీ దీపంతలే కానీ ఒక 2,000 మందికి అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి ఆ శిఖర హారతిని కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరుకుంటున్నాం. అదే ఈనాడు జరిగేటటువంటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే మాదిరిగా శనివారం నాడు జరిగేటటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్సవాలు తొట్టెలను ఆహ్వానించడమే కానీ, అర్ధరాత్రి జరిగే బలిగంపనే కానీ, ఆ తర్వాత వచ్చే బోనాలకు కానీ అందరికీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినాం. అన్ని రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు కూడా వీటిపైన కేంద్రీకరించబడ్డాయి. అన్ని శాఖల వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే ఆదివారం నాడు అయినటువంటి బోనాలకు కూడా సాధారణంగా వాళ్ళందరినీ కూడా ఆడపడుచులని కోరుకుంటున్నాం. మన సంప్రదాయాన్ని కాపాడదాం. అందరూ బోనాలు తీసుకురండి. బోనాలకు ప్రత్యేకమైనటువంటి లైన్లు ఉంటాయి. అదే ఆ లైన్ల లోపల మీకు ఎటువంటి
ఆగకుండా పంపడానికి సిద్ధంగా ఉన్నాం. అదే ఆదివారం నాడు బోనాల తదనంతరం ఏదైతే జరుగుతుందో ఆ విషయాలన్నిటి కూడా మేము సిద్ధంగా రాత్రి జరిగేటటువంటి ఆదివారం నాడు జరిగేటటువంటి శాంతి కళ్యాణం ఏందో ప్రపంచ శాంతిని కోరుతూ ఆనాడు 1908 నుంచి స్టార్ట్ అయినటువంటి ఆచారాన్ని కంటిన్యూ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సోమవారం నాడు జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పోతురాజు గారికి స్వాగతమే అనుకోండి, తర్వాత రంగ కార్యక్రమే కానీ, భవానీ రథయాత్ర కానీ అన్నింటిని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం జరగకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సింహవాహిని మహంకాళి మాతేశ్వర ఉత్సవ కమిటీకి 6 మంది పేర్లతో ఒక జీవోని ఇవ్వడం జరిగింది. గత 3వ తేదీ నాడు వారి యొక్క పేర్లు రంగ రమేష్ గౌడ్ గారు, ఏ మాణిక్ ప్రభు గౌడ్ గారు, సి బంగ్లరాజు యాదవ్ గారు, సి వెంకటేష్ గారు, పోసాని విజయ్ కుమార్ గారు, కె రవిరాజ్ గారు స్పెషల్ ఇన్వైటీగా వాళ్ళను ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఈ యొక్క ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే పేరుతో ఇల్లంతు మండలం బాలాజీ నగర్ గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటించారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి పేరిట మంజూరైన చెక్కులను లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి అందజేశారు. అర్హులైన పేదలకు ప్రతి పథకం అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న పేదలందరికీ అండగా నిలవాలనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తుందని గుర్తు చేశారు. పెట్రోల్ పై పన్నుల భారాన్ని తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ చేశారు. E20 పెట్రోల్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులతో మాట్లాడిన నాయకులు E20 ఇంధనం గురించి చాలా మందికి సరైన అవగాహన లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హేమా సుదర్శన్ జిల్లోజు మాట్లాడుతూ E20 ఇంధనం వల్ల మైలేజ్ తగ్గడం, వాహనాల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారని అన్నారు. ఇంధన ధరలు, E20 విధానం, రాష్ట్ర పన్నులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారదర్శకంగా వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా దాని ప్రయోజనం వినియోగదారులకు అందడం లేదని విమర్శించారు. ప్రజలపై ఇంధన భారాన్ని తగ్గించకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల తరఫున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. పార్లమెంట్ వచ్చేసి కనీసం టెస్టులు చేయాలి. ఫస్ట్ అన్ని టెస్టులు చేసిన తర్వాత ఓకే అనుకుంటే జనాలు వదలాలి. అట్లాంటిది అట్లా కాదు, డైరెక్ట్ గా E20 వదిలేసేసి బండ్లు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. వాళ్ళకు అక్కడ పెట్టిన బోర్డు ఏం ప్రాబ్లం లేదని, కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంజన్ ప్రాబ్లం వస్తున్నది, పిస్టన్ ప్రాబ్లం, రబ్బర్ ప్రాబ్లం, అండ్ మైలేజ్ తక్కువ వస్తుంది. అంత ముందు కంటే ఇప్పుడు మైలేజ్ తక్కువ వస్తుంది. సో ఇలాంటి క్రూడ్ ఆయిల్ తక్కువ ఉన్నప్పటికీ మనకి ఎందుకు వచ్చేసి పెట్రోల్ ధరలు తగ్గించట్లేదు, ప్యూర్ పెట్రోల్ మన దేశంలో ఎందుకు అమ్మట్లేదు? సో ఇక్కడి నుంచే బీజేపీ ప్రభుత్వం జనాలను మోసం చేసుకుంటూ చేస్తుంది. 40 రూపాయలు పెట్రోల్ ఇస్తా అన్నారు, ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వట్లేదు? క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినాయి, మధ్యలో ఏదో వార్ అన్నారు. సో మరి వార్ తగ్గిన తర్వాత ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గింది, తగ్గాలి. ఇప్పుడు మనకు పెట్రోల్ ధర తక్కువ చేస్తలేరు, 60 రూపాయలు రావాలి యాక్చువల్ గా. అట్లాంటిది మొన్న ఢిల్లీలో ఒక జంతర్ మంతర్ ధర్నా జరిగింది కదా, అవును. అలాంటి ధర్నాలు ఇంకా చాలా జరగాలి. అలాంటిది మీద చాలా రైడ్ చేయాలి, అర్థమైందా మేడం? ప్రెషర్ పెట్టాలి. మన అవినీతి మీద చాలా ఇంకా పోరాటం చాలా ఉంది, కానీ ఎవరికి పట్టుదల లేదు. అయితే E20 మీద ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్ సార్ వచ్చేసి దేశవ్యాప్తంగా వచ్చేసి పాదయాత్ర పెట్టాడు. ఈ రోజు కూడా వచ్చేసి ముట్టడి కూడా పెట్టారు. ఏది మన
2 లక్షల మంది వచ్చి దీని మీద సంతకాలు పెట్టారు. E20 వద్దు దేశంలో అన్నట్టుగా. దాని మీదనే ఈ రోజు ఏంటిది ప్రధానమంత్రిని కలిసి అవన్నీ సబ్మిట్ చేయడం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. తెలంగాణలో కూడా మేము కూడా సపోర్ట్ ఇస్తాం మేడం. కంపల్సరీ దాన్ని అరికట్టడానికి మేము ముందుంటాం. థాంక్యూ అన్న. E20 మీద వచ్చేసి ఆల్రెడీ కేజ్రీవాల్ గారు దేశవ్యాప్తంగా చేస్తున్నారు. మొన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ పెద్దగా చేశారు. మంచి కాన్సెప్ట్, సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఈ ఇథనాల్ మిక్సింగ్ అవుతుందని మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత బల్బు వెలిగింది. ఓకే గ్రేట్, ఒక మంచి ప్లాన్. ఓకే, మీరు ముందుకు తీసుకెళ్తే ఇట్స్ సూపర్. అయితే తెలంగాణలో మనకి వ్యాట్ కూడా వచ్చేసి 35% ఉన్నది. ఈవెన్ పంజాబ్ లో 13% ఉన్నది. పక్క రాష్ట్రమైన తమిళనాడులో కూడా 13% ఉంది. మన తెలంగాణలో మాత్రమే 35% వ్యాట్ వేస్తున్నారు. పెట్రోల్ రేట్లు రోజు రోజుకి పెంచుతూనే ఉన్నారు కాబట్టి అది కూడా ప్యూర్ పెట్రోల్ ఇవ్వట్లేదు, మిక్సింగ్ చేసి అమ్ముతున్నారు. దానివల్ల చాలా బండ్లు ప్రాబ్లం అవుతున్నాయి. మైలేజ్ పెరగట్లేదు, మైలేజ్ తక్కువ అవుతుంది. పిస్టన్, రబ్బర్స్ అన్ని పోతున్నాయి. అన్ని పెట్రోల్ బంక్స్లలో మీరు ఇలాగనే వెళ్ళి అవేర్నెస్ గా చేయండి. డెఫినెట్లీ 9th రోజు పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఆ లోపల ఈ 1 వీక్ మొత్తం ఇదే అవేర్నెస్ ప్రోగ్రామే ఉంది అన్న. థ్యాంక్ యూ. మంచి, చాలా మంచి కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో मच। वो उसके प्रॉब्लम क्या प्रॉब्लम आ रही है? ढेर सारी प्रॉब्लम है इसकी। कई गाड़ियां खराब हो जा रहे, तो हुकूमत को चाहिए कि इस पे फौरी कोई स्ट्रिक्टली क्या सो कार्रवाई करे और जल्द से जल्द इसको ठीक करे। बस यही कहना चाहिए। रेवंत रेड्डी साहब को क्या बोल रहे चाह रहे हैं आप? रेवंत रेड्डी साहब बहुत अच्छे हैं और उम्मीद करेंगे उन्होंने कुछ सही फैसला लेंगे। वो 35% वैट है ना इधर पेट्रोल के ऊपर, कहीं को कम नहीं कर रहे। अब ये हुकूमत जानती मैडम, हुकूमत को चाहिए, रेवंत साहब को भी चाहिए कि वो इस पे फौरी कुछ कार्रवाई करे। पंजाब में हमारा पार्टी 13% वैट डाल रहे हैं। इधर तमिलनाडु में भी 13% वैट है, बट लेकिन इधर 35% वैट है। कहीं को इतना ज्यादा है, बहुत ज्यादा है इधर वैट। रेवंत रेड्डी साहब को चाहिए कि वो भी सेम जो पॉलिसी वो लोग की है इनको भी अपनाना चाहिए और उस पर अमल करना चाहिए। वही अभी तो ये प्रॉब्लम के बारे में क्या बोल रहे चाह रहे हैं? अभी बीजेपी इसमें इथेनॉल पेट्रोल मिक्स करके प्योर पेट्रोल देना है। अभी तो क्रूड ऑयल कम हो गया, मैक्सिमम 60 रुपीज को पर लीटर आना है। लेकिन इधर से भूटान, नेपाल को भी भेज रहे हैं देश से, लेकिन उधर 97 रुपीज है। इधर हैदराबाद देश में 167 रुपीज है प्योर ऑयल पेट्रोल, वो भी नहीं मिल रहे। कहीं को हमारे को ऑप्शन नहीं दे रहे प्योर पेट्रोल वाला। మదిరాలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకులో నుండి కాలిన వాసన రావడంతో ఫైర్ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మంటల దాటికి బ్యాంకులో ఉన్న ఏసీలతో పాటు సీలింగ్ కాలిపోయింది. కౌంటర్లు కూడా కొన్ని అగ్నికి ఆహుతి అయ్యాయి. స్ట్రాంగ్ రూమ్ భద్రంగానే ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎంత నష్టం జరిగిందనే దానిపై ఫైర్ ఆఫీసర్ బాలకృష్ణ విచారిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం కేంద్రంలో నూతన కాంగ్రెస్ పార్టీ భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ తో పాటు మాజీ ఎంపీ సోయం బాపురావు, ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ మాట్లాడుతూ నూతన మండల కమిటీల నియామకంలో ఎలాంటి వర్గ విభేదాలకు తావు లేకుండా అందరినీ కలుపుకొని పోవాలని, సామాజిక న్యాయం పాటిస్తూ పారదర్శకంగా కమిటీలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి మండల కమిటీలో మండల అధ్యక్షునితో కలిపి మొత్తం 21 మంది సభ్యులు ఉండాలి. ఇందులో 2 ఉపాధ్యక్షులు, 4 ప్రధాన కార్యదర్శులు, జనరల్ సెక్రటరీలు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. పార్టీ కమిటీలలో మహిళా నాయకులకు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అనుభవాన్ని ఉపయోగించుకునేలా ప్రతి మండలంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. ఓటర్లు సమగ్ర ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని అలసత్వంగా తీసుకోవద్దని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సూచించారు. ఇంటింటికి చేరిన ఎన్యూమరేషన్ ఫారాలు నింపి ఇచ్చారా లేదా, షిఫ్టింగ్ ఓట్లు ఎన్ని, చనిపోయిన వారు దొంగ ఓట్లను తొలగించారా లేదా అనే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని బిఎల్ఏలకు, ఇన్ఛార్జీలకు, కోఆర్డినేటర్స్ ను, బూత్ అధ్యక్షులను, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కొంతమంది ఓటర్ల అడ్రస్లను వెతకటం బిఎల్ఓలకు కష్టంగా మారిన పక్కింటి వారు, గ్రామస్తులు, కాలనీ వాసులను అడిగి ఫోన్ ద్వారా సంప్రదించి ఎన్యూమరేషన్ ఫారంలు నింపి ఇచ్చేలా అవగాహన కల్పించాలని కేఎల్ఆర్ సూచించారు. 2 ఓట్లు దొంగ ఓట్లు కలిగి ఉంటే జైలు శిక్ష తప్పదని లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మిమ్మల్ని మీతో పాటుగా ఇక్కడి మిగతా సీనియర్ లీడర్లను మీకు కోఆర్డినేటర్లుగా మీకు ఇవ్వటం జరిగింది. ఆ కోఆర్డినేటర్ కూడా మీతో కోఆర్డినేట్ చేస్తాడు. ప్రతి బూత్కు బిఎల్ఏను మనం అపాయింట్ చేసాం. ఇప్పుడే నేను సర్ప్రైజ్గా 2-3 ఊర్లు చూసి వచ్చాను. నేను అసలు బిఎల్ఏలు కూర్చుంటురా లేదా, బిఎల్ఓలు కూర్చుంటురా లేదా, మన పార్టీ పనిచేస్తుందా లేదా, ప్రతి ఇంటికి మనం పోతున్నామా లేదా, ప్రతి ఇంట్లో తెలిసిందా లేదా, ఈ ఫాము నింపితే తప్ప ఓటు ఉండదు, ఓటు రాదు అనేది ప్రతి ఇంటికి చేరిందా లేదా అనేది వెరిఫికై చేయడం జరిగింది. కనుక మీరు ఇప్పుడు ప్రతి 540 బూతులలో 540 బిఎల్ఏలు ఉన్నారు. వాళ్ళ కింద 250 ఇండ్లు ఉన్నాయి. ఆ 250 ఇండ్లకు గాను ఆయన ఒక్కడు తిరగటం కష్టం కనుక ఆయనను, ఆయన మిత్రులను, కార్యకర్తలను ఒక 5 నుంచి 10 మందిని పెట్టుకుంటే ఒక్కొక్కరికి 25 ఇండ్లు మాత్రమే వస్తాయి. 25 ఇండ్లు తిరిగి ఆ 25 ఇండ్లలో ఎన్రోల్మెంట్ ఫామ్ ముట్టిందా లేదా, 2 ముడితే అది ఫిలప్ చేశారా లేదా, 3 ఫిలప్ చేస్తే బిఎల్ఓ దగ్గరికి తీసుకుపోయి అప్లోడ్ చేశారా లేదా, కంప్యూటర్లో మీ పేరు కనబడుతుందా లేదా, అక్కడి దాకా మీరు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పార్టీ ప్రెసిడెంట్గా వీళ్ళకందరినీ గైడ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. కనుక మిమ్మల్ని మీతో పాటుగా ఇక్కడి మిగతా సీనియర్ లీడర్లను మీకు కోఆర్డినేటర్లుగా మీకు ఇవ్వటం జరిగింది. ఆ కోఆర్డినేటర్ కూడా మీతో కోఆర్డినేట్ చేస్తాడు. ప్రతి బూత్కు బిఎల్ఏను మనం అపాయింట్ చేసాం. ఇప్పుడే నేను సర్ప్రైజ్గా 2-3 ఊర్లు చూసి వచ్చాను. నేను అసలు బిఎల్ఏలు కూర్చుంటురా లేదా, బిఎల్ఓలు కూర్చుంటురా లేదా, మన పార్టీ పనిచేస్తుందా లేదా, ప్రతి ఇంటికి మనం పోతున్నామా లేదా, ప్రతి ఇంట్లో తెలిసిందా లేదా, ఈ ఫాము నింపితే తప్ప ఓటు ఉండదు, ఓటు రాదు అనేది ప్రతి ఇంటికి చేరిందా లేదా అనేది వెరిఫికై చేయడం జరిగింది. కనుక మీరు ఇప్పుడు ప్రతి 540 బూతులలో 540 బిఎల్ఏలు ఉన్నారు. వాళ్ళ కింద 250 ఇండ్లు ఉన్నాయి. ఆ 250 ఇండ్లకు గాను ఆయన ఒక్కడు తిరగటం కష్టం కనుక
ఆయనను ఆయన మిత్రులను కార్యకర్తలను ఒక 5 నుంచి 10 మందిని పెట్టుకుంటే ఒక్కొక్కరికి 25 ఇండ్లు మాత్రమే వస్తాయి. 25 ఇండ్లు తిరిగి ఆ 25 ఇండ్లలో ఎన్రోల్మెంట్ ఫామ్ ముట్టిందా లేదా, 2 ముడితే అది ఫిలప్ చేశారా లేదా, 3 ఫిలప్ చేస్తే BLO దగ్గరికి తీసుకుపోయి అప్లోడ్ చేశారా లేదా, కంప్యూటర్లో మీ పేరు కనబడుతుందా లేదా, అక్కడి దాకా మీరు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పార్టీ ప్రెసిడెంట్గా వీళ్ళకందరినీ గైడ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. లాల్ దర్వాజా ఆలయానికి నూతన కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ. బాలాజీనగర్ లో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే పేరుతో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన. లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ. పెట్రోల్ పై పన్నుల భారాన్ని తగ్గించాలి. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ డిమాండ్. మదిరలోని యూనియన్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం. ఏసీలతో పాటు సీలింగ్ కౌంటర్లు అగ్నికి ఆహుతి. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.